వెల్కమ్ టు వ్యూ పాయింట్. పట్టు బట్టల్ని మనం వేసుకున్న ప్రతిసారి ఉతకలేం. దాంతో వాటి మెరుపు తగ్గిపోతుంది. అందుకని ఒకటి రెండు సార్లు వేసుకుని వాటిని డ్రై వాష్ చేస్తూ ఉంటారు. అయితే అదే అలవాటు రెగ్యులర్ గా వేసుకునే బట్టలపై కూడా ప్రయోగిస్తారు. అయితే దీనివల్ల ఫ్యూచర్ లో కొన్ని సమస్యలు వస్తాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. కానీ వీటిని పట్టించుకోకుండా చాలా మంది అలా ఒకసారి కంటే ఎక్కువ సార్లు బట్టలు వేసుకుంటారు. అయితే దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి బట్టల్ని ఒకేసారి వేసుకోవాలి, బట్టలు వేసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మనం వేసుకున్న బట్టలకి ఏ కాలమైనా కూడా ఎంతో కొంత చెమట పడుతోంది. దీంతో అందులో ఫంగల్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. వీటిని మళ్ళీ మళ్ళీ వేసుకోవడం వల్ల అవి స్కిన్ పై చేరి స్కిన్ ప్రాబ్లమ్స్ కి కారణమవుతాయి. దురద, ర్యాషెస్, దద్దుర్ల వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అలా చేయకపోవడమే మంచిది. కొన్నిసార్లు మన బట్టలే కాకుండా పక్క వారి బట్టలు కూడా వేసుకుంటారు. ఇలాంటివి కూడా చర్మానికి అస్సలు మంచిది కాదు. దీంతో వారికి ఉన్న ఏవైనా అంటు సమస్యలు మనకి అంటుకునే ప్రాబ్లమ్స్ ఉంటుంది. చాలా మంది వీటిని పట్టించుకోరు. కానీ మనం తినే ఆహారం విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటున్నామో బట్టల విషయంలోనూ అంతే శ్రద్ధ చూపాలి. ఇలా ఒకేసారి వేసుకున్న బట్టలు ఎక్కువ సార్లు వేసుకోవడం లేదా ఒకరి బట్టలు మరొకరు వేసుకోవడం వల్ల దద్దుర్లు, గజ్జి, తామర, దురద, చర్మం రంగు మారడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి బట్టల్ని మళ్ళీ మళ్ళీ వేసుకోవడం వంటివి చేయొద్దు. ఎంత మీ ఇంటి సభ్యులైనా కూడా వేసుకోకపోవడమే మంచిదే. దీనివల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకున్న వారవుతారు. అయితే కొన్ని బట్టల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటిని మళ్ళీ వాడొచ్చు. అవేంటంటే జీన్స్ కి త్వరగా చెమట పట్టదు. అయితే దీనిని వేసుకున్న ప్రతిసారి కాస్త ఎండలో గాలికి ఆరబెట్టి ఆ తర్వాత వేసుకోండి. షర్ట్స్, ప్యాంట్స్, ఇతర బట్టలు కాసేపే వేసుకుంటే వాటిని గాలికి ఉంచి మళ్ళీ వాడొచ్చు. లూజ్ గా ఉన్న బట్టల్ని వాడొచ్చు. టైట్ గా ఉండే వాటిని మళ్ళీ మళ్ళీ వాడొద్దు. ఎక్కువగా చెమట పట్టినా ఎక్కువసేపు వేసుకున్న బట్టల్ని మరోసారి వాడొద్దు. ఎంత శుభ్రంగా ఉంటే అంతలా సమస్యలు దూరం చేసుకోవచ్చు. కాబట్టి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఏవైనా సమస్య కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవాలి. అసలే నిర్లక్ష్యం వద్దు.